Hi everyone, this is Ashwini Rangu, consultant orthopedic surgeon in Sankhya Hospitals, Hyderabad. Today topic of discussion is low backache. అసలు లో బ్యాక్ అంటే తెలుగులో ఏంటి అంటే వెన్నుముక్క నొప్పితో చాలామంది వస్తున్నారు. అట్లీస్ట్ 90-95% ఆఫ్ ద పాపులేషన్ ఒక్కసారైనా వాళ్ళ జీవిత కాలంలో వెన్నుముక్క సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వెన్నుముక్క నొప్పులు రెండు రకాలు ఉంటాయి. ఓన్లీ వెన్నుముక్క నొప్పి ఒకటే, ఇంకొకటి వెన్నుముక్కతో పాటు ఇరు భాగాల్లో ఏదో ఒక కాలు లాగడం, దీన్నే సియాటికా అని అంటాం మనం. అసలు ఎందుకు ఇలా వెన్నుముక్క సమస్యతో వస్తున్నారంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎముకలో ఉన్న చేంజెస్ జరగడం వల్ల, కాల్షియం తగ్గడం వల్ల అరుగుదల అవ్వడం ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ కాజ్ ఏంటంటే సరిగ్గా పోస్చర్ని మెయింటైన్ చేసి కూర్చోకపోవడం వల్ల, పడుకునేటప్పుడు ఎలా పడితే అలా పడుకోవడం. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏ మ్యాట్రిక్స్ వాడుతున్నామో అది కూడా చాలా ముఖ్యం. ఎలా పడితే అలా స్పాంజీ మ్యాట్రిసెస్ని వాడకూడదు. ఫర్మ్ మ్యాట్రిక్స్, మంచి గుడ్ మ్యాట్రిక్స్ వాడడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకా ఎవరెవరికి వెన్నుముక్క నొప్పి ఎక్కువ శాతం రావచ్చు అంటే జిమ్ చేసే వాళ్ళలో ఎక్కువ రావచ్చు. ఒకేసారి హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి వెన్నుముక్క పట్టేయడం, వెన్నుముక్క ఇరుభాగాల మధ్యలో ఉన్న గుజ్జు జారిపోవడం అలా జరుగుతూ వస్తుంది. ఇంకొకటి ఆ చుట్టుపక్కల ఉన్న నరాలు ఏమన్నా కంప్రెస్ అవుతున్నా కానీ, లేదు వెన్నుముక్క అరిగిపోతున్నా కానీ, లేదంటే డిస్క్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కువ మంది లో బ్యాక్ ఏక్తో వస్తున్నారు. అండ్ స్పాండలైజింగ్ యాంకోలైటిస్లో కూడా లో బ్యాక్ ఏక్తో వస్తున్నారు. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా మనం లో బ్యాక్ పెయిన్ ఎక్కువ మందిలో చూస్తున్నాం. లో బ్యాక్ ఏక్తో వస్తున్నారు కదా, వచ్చిన వెంటనే క్లినిక్స్కి ఏం చేస్తున్నామంటే అసలు ఎవరు క్లినిక్కి రావాలి. మోర్ దెన్ 1 వీక్ లో బ్యాక్ పెయిన్ తగ్గకపోయినా కానీ వెంటనే క్లినిక్స్కి రావాలి. ఇంకా వాళ్ళకి కాళ్ళు ఏమన్నా తిమ్మిర్లు ఎక్కుతున్నా కానీ, ఇరుభాగాల్లో ఏ కాలైనా తిమ్మిర్లు ఎక్కుతున్నా కానీ, వాళ్ళు టాయిలెట్ ఆపుకోలేకపోతున్నా కానీ, మూత్రం ఆపుకోలేకపోతున్నా కానీ వెంటనే రావాలి. అస్సలు ఆలస్యం చేయకూడదు. ఎమర్జెన్సీగా ఇంటర్వెన్షన్ తీసుకోవాలి. అసలు మనం క్లినిక్స్కి వచ్చినప్పుడు ఈ పైన చెప్పిన వాటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. ఖచ్చితంగా మనం అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన పని ఉంటుంది. అసలు మనం ఇలా లో బ్యాక్ ఏక్తో వచ్చిన వాళ్ళని ఏం ట్రీట్మెంట్ ఇస్తాం, అసలు ఏం చేస్తామంటే ఫస్ట్ SLRT అని ఒక టెస్ట్ చేసుకుంటాము. కాలుని పైకెత్తితే వాళ్ళకి వెన్నుముక్క ఎక్కడ నొప్పి వస్తుందో అక్కడ ఆపేసి ఎంతవరకు వాళ్ళు ఎత్తగలుగుతున్నారో కాలుని చూసుకుంటాము. దాన్ని స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అని అంటాం. ఇంకా పవర్ ఆఫ్ మజిల్స్ కూడా చూసుకోవాలి. అంటే నరాలు ఎలా ఉన్నాయి, నరాల బలహీనత ఏమైనా ఉందో లేదో కూడా మనం చూసుకోవాలి. ఇంకా ఎక్స్రే అండ్ MRI స్కానింగ్ తీసుకుంటాం. ఇనిషియల్గా మనం ఎక్స్రే తీసుకుంటాం. ఏమన్నా ఎముక ఇబ్బంది ఉందా, ఏమన్నా ఎముక జారుతుందా, ఏమన్నా ఎముక నొక్కుందా చూసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎముక ఇబ్బంది ఏమి లేకపోయినా కానీ, నడుము నొప్పి తగ్గకపోయినా ట్రీట్మెంట్తో అప్పుడు మనం MRI స్కాన్కి వెళ్ళాలి. MRI స్కాన్లో ఏమన్నా డిస్క్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, డిస్క్ ఏమన్నా ముందరికి జారుతుందా, స్టేజెస్ ఆఫ్ డిస్క్ జారడం కూడా మనం చూసుకుంటాము. సో MRI స్కానింగ్ లాస్ట్లో మనం ప్రిస్క్రైబ్ చేసుకుంటాము. అసలు లోవర్ బ్యాక్ ఏక్కి అసలు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అసలు లోవర్ బ్యాక్ ఏక్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనం పోస్చర్ చేంజ్ చేసుకోమని చెప్తాము. చాలామంది IT ఎంప్లాయీస్ ఎలా పడితే అలా గంటల తరబడి కూర్చోవడం వల్ల ఎక్కువ మంది శాతం లోవర్ బ్యాక్ ఏక్ పేషెంట్స్ IT ఎంప్లాయీస్ వస్తున్నారు. సో పోస్చర్ చేంజ్ అత్యధికంగా మనం జాగ్రత్త తీసుకోవాల్సింది. కుర్చీలైనా కానీ, లేదంటే మంచాలైనా కానీ మంచి మ్యాట్రిసెస్తో తీసుకోవడం చాలా ముఖ్యమైన ఇది వెన్నుముక్క సమస్యలో. ఇంకొకటి ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉండాలి. వెన్నుముక్క ఇరుభాగాల్లో లంబార్ మజిల్స్ అని ఉంటాయి. ఆ లంబార్ స్ట్రెంథనింగ్ మజిల్స్ చేసుకోవాలి. ఆ మజిల్స్ని బిగుగా ఉండేలాగా ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉండాలి. ఇంకా సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ ఇలాంటివన్నీ, వాకింగ్ ఇలాంటివన్నీ రోజు మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యోగా కూడా చాలా మంచిది. యోగా చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే రక్త సరఫరా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో నొప్పి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా ఏం ప్రిస్క్రైబ్ చేస్తున్నామంటే పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. చాలా తక్కువ డోస్ పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేయాలి. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. 1 వీక్ అలా వాడుకోవాలి అంతే. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి వెన్నుముక్క నొప్పితో పాటు
ఇంకా కాలు కూడా లాగడం అలా ఏమన్నా జరిగితే అప్పుడు వాళ్ళకి మనం ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుని నరాలు ఏమైనా నొక్కుంటున్నాయో లేదో చూసుకోవాలి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.